చిన్న ప్రార్థన చేస్తున్నాం, మనం ప్రారంభించుకుందామండి. అందరు కళ్ళు మూసుకొని మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. జీవం గల తండ్రి, జీవాధిపతి, మా ప్రియ పరలోకపు తండ్రి, రక్షణ నుంచి మీ నామమునకే లక్షల స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, ఈ దినం శుభ శుక్రవారం నా తండ్రి, మా తండ్రి సిలువలో మీరు మరణానికై మరి ఒక క్షణాల ముందు నా తండ్రి మీరు మాకు పలికిన 7 మాటలను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ప్రభువా. దేవా, ఇందులో మన 4వ మాటను బట్టి దేవా మీరు మా నోట మీ మాట ఉంచి మాట్లాడమని, ఇక్కడికి వచ్చే ప్రతి బిడ్డను దేవా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ముందుగా ప్రయత్నాలండి. ప్రభునందు మాకు అత్యంత సన్నిహితులైన మా ప్రియ సంఘస్థులందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మరి ప్రియ సంగమ, వాక్య భాగంలోనికి మనం అడుగు పెడదాం. నేటి అంశం, యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 4వ మాట ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 4వ మాట పరమార్థాన్ని మనం గురించి ఆలోచించినట్లయితే, యేసుక్రీస్తు వారు సిలువపై వేలాడుతూ మరికొద్ది క్షణాల్లో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మిక్కిలి ఆవేదన పడు తండ్రి అయిన దేవునితో మాట్లాడిన మాటే ఈ 4వ మాట. అయితే మత్తయి సువార్త 27 అదే 46 వచనంలో రాయబడిన మాటను మనం పరిశీలిస్తే, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేశారు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థం. మాట్లాడినటువంటి ఈ మాట అండి అరామిక్ భాషలో మాట్లాడారు. సహజంగా యేసు వారు అప్పుడు మాట్లాడిన భాష అరామిక్ భాష. సో అందుకోసం అని యేసుక్రీస్తు సిలువలో పలికినప్పుడు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అని పలికారండి. ఇంగ్లీష్ లో అయితే మై గాడ్ వై ఆర్ హ్యాడ్స్ సో ఫర్సాకెన్ మీ అని ఇంగ్లీష్ లో మాట్లాడారు ప్రభు. అలాగే మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకమునుపు మరి తన గురించి ఎన్నో ప్రవచనాలు, ఎన్నో ప్రవక్తల ద్వారా ముందుగానే యేసుక్రీస్తు వారు మరి పలికినట్టు మనం చూస్తాం. లూకా సువార్త 24:44వ వచనాన్ని మనం పరిశీలిస్తే, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలో నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవాలని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పారు. అవునండి, మరి తనకు సంబంధించిన ఎన్నో ప్రవచనాలు యెషయా గ్రంథంలో, కీర్తన ధర్మశాస్త్ర గ్రంథంలో, అనేకమైన ప్రవక్తల గ్రంథంలో ముందే చెప్పబడినవి. అయితే ఆయన గురించి ప్రతి ప్రవచనాల విషయంలో, నెరవేరే విషయంలో తండ్రి అయిన దేవుడు ఎంతో జాగ్రత్తగా తీసుకున్నాడు అండి. అయితే రాబోయే రోజుల్లో యేసుక్రీస్తు వారి జీవితం ఎలా ఉంటుందని ముందుగానే మన దావీదు ద్వారా మనం ముందుగానే మరి దేవుడు పలికించిన మాట మనం ఇక్కడ చూద్దాం. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 1వ మన వచనాన్ని మనం పరిశీలిస్తే, నా దేవా నీవు నన్ను ఎలా విడనాడుతీవి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవు ఎలాగ దూరంగానే ఉన్నావు. ఈ మాటే 4వ మాటలో సిలువలో పలికి లేఖనం నెరవేరినట్టుగా మనం ఇక్కడ తెలుసుకోగలుగుతున్నామండి. ప్రియ సంగమా, మరి ఒక మత్తయి సువార్త గమనిస్తే 26వ అధ్యాయం 39వ గమనిస్తే, యేసు ప్రభువు సిలువ మరణానికి ముందు యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడికి ఈ విధంగా ప్రార్థన చేశాడు. అదే విధంగా అంటే, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనేమో, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే అన్నారండి. అంటే నా దేవా, ఇక్కడ ఈ గిన్నె నా యొద్ద తొలగిపోమంటే నా ఆత్మ అని ఇక్కడ ముంగొచ్చు. ఎట్లా? నా తండ్రి ఈ ఆత్మ నా యొద్ద నుండి తొలగిపోను, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారం అని ప్రార్థన చేసినారండి. అయితే మనుషుల పోలిక ప్రకారం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు కూడా మనలాంటి రక్త మాంసం కలిగి జీవించిన వారు కాబట్టి ఆ బాధ, ఆ ఆవేదన ఎలా ఉండబోతుందో ముందుగానే ఎదిగి ప్రవచనాల సారం ముందుగానే గ్రహించి చివరికి సిలువకెక్కితే ఆ బాధను తట్టుకోగలను లేదో అని, అదే విధంగా ఆయన శరీరం, యేసుక్రీస్తు వారి శరీరమే ఆయన బహు ఇబ్బందిగా గురి చేసిందండి సిలువకెక్కినట్లయితే. అయితే ఆయనను సిలువ వేస్తారని, చేతులను మరి పాదాల పొడుస్తారని ముందే ఆయనకు తెలుసండి. ఆయనను తండ్రి అయిన దేవుడు తన చేయిని ఒక దినాన విడిచిపెడతానన్న సంగతి కూడా తెలుసు. చివరి క్షణాల్లో అనగా సిలువలో కొన్ని నిమిషాల వ్యవధిలో మరణించడం ముందు ఈ 4వ మాట పలుకుతున్నట్లు మనం ఇక్కడ చూడగలుగుతున్నామండి. అంటే ఏదో ఒక పరమార్థం ఉందనే కదా దీని అర్థం. అయితే దీనిని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, ప్రపంచ వ్యాప్తంగా నేటికి బ్రతికి ఉన్న వారి సంఖ్య 751 పైన జనాభా. ఈ ప్రజల్లో రోజు బాధపడుతున్న వారిని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళంట ఎందుకు బాధపడతారని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ఇందులో కొందరు తన భర్తలు విడిచిపెట్టారనే బాధతో భార్యలు కనబడతారు, భార్యలు విడిచిపెట్టారనే బాధతో భర్తలు కనబడతారు, పిల్లలు తమను విడిచిపెట్టారనే బాధతో తమ తల్లిదండ్రులు బాధపడతారు, అలాగే తల్లిదండ్రులు వదిలి వేశారనే బాధతో పిల్లలు కూడా కనబడతారండి. ఇంకా అయితే మరికొందరు అయితే అయ్యో నా ద్వారా మేలు పొంది చివరకు వారు దూరం అయ్యారు అని ఇలా రకరకాల కారణాలతో కూడా
చాలా మంది మనం అనుదినం చూస్తూనే ఉంటాం ఈ సమాజంలో. అయితే యేసుక్రీస్తు వారు మాత్రం తన తండ్రి అయిన దేవుడు తన చేయి విడిచిన ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే వాస్తవానికి నిజానికి యేసుక్రీస్తు వారిని పిలిచిన వారు కుటుంబ సభ్యులు, శిష్యులు, ఆయనతో ఎన్నో స్వస్థతలు పొందిన వారు, ఆయనతో ఎన్నో మేలులు పొందిన వారు, ఆయనను ఎంతో మంది ఇలా చేసిన బడి విడిచిపెట్టినా గానీ యేసు ప్రభు మరి బాధపడలేదు. ఎందుకంటే తన తండ్రి అయిన దేవుడు చేయి విడిచారనే బాధతో మాత్రమే ఆయన ఎంతో తన బాధను ఆవేదనను వ్యక్తపరిచాడు. అయితే మనము ఇప్పుడు ఒక యథార్థ సత్యం చెప్పన ప్రియ సంగమా, లోకంలో తన వారు తనని విడిచిపెట్ట బాధపడేవారు ఎంతో మంది ఉంటారు. కానీ దేవుడు తన చేయి విడిచిపెట్టేవారు, బాధపడేవారు మాత్రం ఒక్కడు కూడా లేరు ఈ యొక్క ఎంతో కోట్ల జనాభా. కానీ ఆ కోట్ల జనాభా ఇప్పుడు నువ్వు ఉన్నావా? ఇక్కడ ప్రశ్న మనకు. అయితే అలాగే మనం ఉంటామా? అవునంటారా కాదంటారా? తినే సంగమా ఉండాలి మనం. ఎందుకంటే దేవుని గురించి బాధపడే సంఘంగా మనం ఉండాలి ఈరోజు. అయితే మరొక ప్రశ్న, మరైతే మనం దేవుడికి దగ్గరగా జీవిస్తున్నామా లేదా దేవుడే మన నుండి దూరం అవుతున్నారా? ఈ మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి. ఈ రోజు నువ్వు నేను చేస్తున్న అపరాధం బట్టి అయ్యో దేవునికి నేను దూరం అవుతున్నాను అనే బాధ లేదు. కానీ తనకు ఇష్టం వచ్చిన వారు ఎవరైనా దూరం అవుతున్నారనే బాధ మాత్రం చాలా మనుషులకు ఈరోజు కనిపిస్తుందండి. అయితే మనిషి విషయానికి వస్తే ఇది. అయితే దేవుని పట్ల మనం ఒకసారి ఆలోచించినట్లయితే లోకంలో యేసుక్రీస్తు వారికి ఎంతో మంది దూరమైనా కానీ పట్టించుకోలేదు. ఎందుకు అంటే తండ్రి అయిన దేవుడు తను చేయి విడిచేసరికి బహు బాధపడుతున్నట్లుగా ఈ రోజు మనకు కనబడుతుందండి. ఇప్పుడు మరొక ప్రశ్న ఏంటిదనంటే, ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి? మనం ఎవరి నుండి విడిపోతే బాధపడుతున్నాం? దేవుడి నుండి దూరం అయితేనా లేక మనుషుల నుండి దూరం అయితేనా? అయితే ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందామండి. అయితే మరి తండ్రి అయిన దేవుడు చేయి విడిచిపెట్టడం గల పరమార్థం ఏమిటి? నా దేవా నా చేయి విడిచిన ప్రత్యేకంగా యేసుక్రీస్తు వారు సిలువలో మాట్లాడిన అవసరత ఏంటిది? కేవలం దాని యొక్క సమాధానం నీ కోసం నా కోసం అనగా ఈ సర్వ మానవాళిని పాపంను రక్షించుకోవడం కొరకే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి చేయి విడవలసి వచ్చింది. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అలాగే మన కోసం యేసుక్రీస్తు వారి చేయి తండ్రి అయిన దేవుడు విడిచాలని మనల్ని అనగా నిన్ను నన్ను నరకం నుండి కాపాడుకోవడానికే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి చేయి విడిచాడు. మొట్టమొదటిగా మనం ఈ 4వ మాట నుంచి మనం గ్రహించగలుగుతున్నాం. అయితే యేసుక్రీస్తు వారి ఈ 4వ మాటను ఒకవేళ సిలువలో పలకకపోయి ఉంటే ఏమైందో కూడా ఇది చూద్దాం. మనల్ని పాపం నుండి రక్షించుట కొరకు తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని సైతం సిలువ మరణానికి వదిలిపెట్టాడన్న సంగతి మనకు తెలిసిండేది కాదు చెప్పకపోతే, ఒకవేళ 4వ మాట పలకకపోతే. అయితే మనుషులందరూ దేవుడికి దూరం అవుతున్న పరిస్థితుల్లో దేవుడు తండ్రి అయిన దేవుడు ఏమనుకున్నా ఇలా అనుకున్నాడండి, అయ్యో వీరిని కాపాడుకోవాలని చచ్చి నరకానికి వెళ్తున్న తన పిల్లల్ని రక్షించుకోవడానికి, తన పిల్లలను తిరిగి తన చెంతకు తీసుకురావడానికి తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపి ఆయనను మన కోసం సిలువ మరణానికి అప్పగించాడండి. ఎంత బాధాకరమైన విషయం అంది. అయితే ఆయనకు మన పైన ఉన్న ప్రేమ అలాంటి గొప్పది కాబట్టి ఆయన ప్రేమను తెలియజేయడానికి ఒక యోహాను సువార్త 3:16 మనం ఒక్కసారి గమనిస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు, అంటే ఇక్కడ దేవుడు తండ్రి అయిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయనకు తన అద్వితీయ కుమారుని పుట్టిన వారు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు అండి. ఈ యొక్క పుట్టిన వారి యందు యేసుక్రీస్తు ప్రభు అందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు తండ్రి అయిన దేవుడు అనుగ్రహించాడు యేసుక్రీస్తు వారు. అలాగే నా ప్రభు మరి అంతేకాకుండా రోమియోలకు రాసిన పత్రిక 8:32 మనం పరిశీలిస్తాం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తం మనకు ఎందుకు అని తెలుసుకోడు. ఇక్కడ క్వశ్చన్. అయితే తన సొంత కుమారుని ఈ రోజు ప్రతి ఒక్కరు అయ్యో ఎవరైనా పిల్లలు దత్తత తీసుకుందాం అనుకున్నా, లేకపోతే నువ్వు ఈ పని చేయ అని అనుకున్నా కానీ ఎవరు చేయరండి. ఎందుకంటే నా పిల్లలు ఎందుకు అది చేస్తారు అని చాలా అదొక ప్రేమ, తల్లి ప్రేమ అయినా తండ్రి ప్రేమ అయినా బంధువుల ప్రేమ, ఆ వలయంలో చాలా మంది చిక్కుకొని ఉంటారు. అలాగే మరి ఎంతో పాపం చేసిన మన గురించి మరి తన సొంత కుమారుని అనుగ్రహించడానికి తండ్రి అయిన దేవుడు వెనుక తీయలేదు. అలా వెనుక తీయకుండా మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, మన గురించి ఆయనను అప్పగించిన సమస్తం ఎందుకు అనుగ్రహింపడు? అది ఈరోజు మనం తీర్మానించుకోవాలండి.
అలాగే నా ప్రభువు మరి అంతటి గొప్ప ప్రేమ కాబట్టి పాపిగా ఉన్న మనల్ని చూడలేక పాపాలను పరిహరించే క్రీస్తును ముందుగా పరలోకంలో సిద్ధపరిచి కడవరి కాలమందు అనగా అంత్య దినాలయందు మరి మన కోసం ప్రత్యక్షపరిచి ఈ లోకానికి పంపించి నీ మీద నా మీద ఎలా ఉందో మనకు అర్థమవుతుందండి ఆయన ఒక గొప్ప ప్రేమ ప్రణాళిక. ఈ ప్రపంచ ప్రజలందరినీ కాపాడుకున్నటకే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని చేయి విడవలసి వచ్చింది ఈరోజు. అయితే అనునిత్యం మనం కాపాడుతూ మనకు కావాల్సిన అన్ని తగిన సందర్భాలు తగిన కాలంలో తీరుస్తూ ఉండేవాడు ఆయన కాబట్టి. కానీ నేడు మనం ఏం చేస్తున్నామంటే మనము వాక్యానుసారంగా జీవించకుండా ఆయన మాటలకు వినకుండా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ చివరికి మన పాపాలతో మునిగిపోతున్న తేలుతున్న సమయంలో కూడా మన దేవుడు మనల్ని రక్షించుకోవడానికి తన ప్రియ కుమారుని రక్షకుడిగా ఈ లోకానికి పంపించాడండి. అంటే దీంతో దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తాడో ఒక్కసారి మనం ఆలోచిద్దాం. అలాగే మరి మనం లూకా సువార్త 22వ అధ్యాయం వచనంని మనం ఒకవేళ గమనిస్తే, సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను. అంటే దేవుని పనిలో ఉన్న వారిని సాతాను కోరుకుంటున్నట్టు ఈ రోజు మనం ఈ వచనంలో మనం గ్రహిస్తున్నామండి. తండ్రి అయిన దేవుడు తన పనిలో ఉన్న వారిని ఒకానొక సందర్భంలో సాతానుకి అప్పగించి చెయ్యి విడవలసి వస్తుంది. అట్టి సమయంలో మనము యోబు వల్ల స్థిరంగా ఉండాలి, స్థిర విశ్వాసం కలిగి ఉండాలి. నిజం చెప్పాలంటే ఉదాహరణకు యోబు గారిని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఆయన యథార్థవంతుడును న్యాయవంతుడును చెడుతనను విసర్జించిన వాడు. ఆయన అయినటువంటి యోబును గురించి స్వయాన దేవుడే అపవాదిని చెప్తున్న సందర్భం ఇది. ఏమని అంటున్నాడంటే అపవాది అంటున్నాడు దేవునితో ఇలా అంటున్నాడు, యోబుకు నువ్వు అన్ని అనుగ్రహించావు గనుకనే ఈరోజు నీకు దగ్గరగా ఉన్నాడు. అయితే ఒక్కసారి యోబు జీవితంలోకి నువ్వు నన్ను అనుమతిస్తే నీ సేవకుడో కాదో అని నేను నిరూపిస్తానని దేవుడితో సాతాను ఛాలెంజ్ చేస్తున్నాడు అండి ఈ యొక్క సందర్భంలో. అయితే దేవుడు సాతానుకి యోబును అప్పగించినాడు. అయినా కానీ పరీక్షలో చివరికి యోబే నెగ్గాడు. ఎందుకంటే అది స్థిర విశ్వాసం కనుక. అయితే ముఖ్యంగా 3 విషయాలు చెప్పి ఇప్పుడు నేను ముగిస్తున్నానండి. నా యొక్క ప్రసంగం కూడా మరి చివరిగా కనుక దేవుని యొక్క కృప ద్వారా. అయితే ఇప్పుడు మరి ఈ యొక్క 4వ మాట ద్వారా మనం తెలుసుకోవాల్సిన ఒక 3 విషయాలు ఏంటంటే, పాపంలో నుండి మనల్ని విడిపించుటకు రక్షించుటకు తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని శిలువ మరణానికి అప్పగించి చేయి విడిచాడని తెలుసుకోవాలి. కేవలం పాపలైన మనల్ని రక్షించుకోవడం. నెక్స్ట్ అలాగే దేవుని ఎదుట యథార్థంగా పరిశుద్ధంగా జీవించుటకు దేవుడు మనల్ని సాతానుకు అప్పగించి విడిచిన సమయంలో అంతవరకు స్థిర విశ్వాసం కలిగి దేవునికై నిలబడాలని మనం ఈ 4వ మాట ద్వారా ఈ రోజు మనం తెలుసుకోవాలండి. అయితే ముఖ్యమైన 3 విషయాలు ఏంటి అని అంటే, దేవుడు చేయి విడిచాడనే మాట మనకు రాకూడదు ఎన్నోడు మన జీవితంలో. నెక్స్ట్ 2వ పాయింట్ అంటే, దేవుడు మనల్ని విడిచిపెట్టినా అయ్యో మనల్ని విడిచాడనే మాట కూడా మనకు రాకూడదు. ఇక 3వ పాయింట్ చెప్పాలా ప్రియ సంగమా, దేవుడు చివరిగా మనల్ని విడిచిపెట్టింది కేవలం నీ మేలు కొరకే, నా మేలు కొరకే. హల్లెలూయా. ఈ యొక్క మరి ఇప్పుడు ఈ 4వ మాట ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కేవలం దేవుని పనిలో ఉన్న వారిని దేవుడు అప్పుడప్పుడు సాతాను చేతికి ఇస్తాడు. అయితే చాలా మంది మందిరానికి వస్తూ ఉంటారు. నా జీవితంలో కూడా నేను ఇదే అనుకున్నాను. జీవితం నేను మొట్టమొదటిసారిగా మందిరానికి వచ్చినప్పుడు, నేను ఎన్నో శోధనలు అనుభవించినప్పుడు చాలా మంది అనేవారు, అయ్యో దేవుళ్ళలో నువ్వు వచ్చినా కానీ నువ్వు ఎందుకు ఇంకా ఉంటున్నావు అని. అప్పుడు నాకు అనిపించింది, ఇప్పుడు ఈ 4వ మాట ద్వారా నేను తెలుసుకున్నా, అంటే దేవుని పనిలో ఎవరైతే ఉంటారో వారిని దేవుడే ఒక టెస్ట్ కోసము మనల్ని సాతానుకి అప్పగిస్తాడు. అప్పుడు మన స్థిర విశ్వాసం కలిగి ఉంటారు. ఆ కాలాన్ని పరీక్షా కాలం అని ఈరోజు నేను తెలుసుకున్నా. హల్లెలూయా. చిన్న కళ్ళు మూసుకున్నాక మనం ప్రార్థన చేసి మరి ఒక ప్రసంగాన్ని ముగించుకుందామండి. దేవా యేసు ప్రభు ఇంతవరకు మీరు సిలువలో పలికిన యొక్క 4వ మాట ద్వారా దేవా మేము ఎంతో బలపడినామని, స్థిరపడినామని ఒక సత్యాన్ని మేము గ్రహించినామని నమ్ముచున్నామయ్యా. ప్రభువా ఇదిగో ఈ 4వ మాట ద్వారా దేవా మీరు మమ్మల్ని చేయి విడిచాడని ఆ యొక్క బాధను మా జీవితంలో ఎల్లప్పుడూ మేము రానియం తండ్రి. ఎందుకు అని అంటే అది కేవలం మీరు మా చేయి విడిచిపెట్టింది, ఎన్ని శోధనలు వచ్చినా అది కేవలం మా మేలు కొరకని యొక్క 4వ మాట ద్వారా మీరు మాకు అనుగ్రహించిన ధన్యతను బట్టి మీకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.